హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా! ఇది జనరల్ సైన్స్‌లో బిట్స్ అండి. 1-97 బిట్స్ అయితే ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాము. ఇప్పుడు 98 రిమైనింగ్ బిట్స్ అనేవి చూద్దాము. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఎగ్జామ్ ఎప్పుడు, ఏంటి, ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలా, ఇంకో టైం ఉంది కదా అని అలాంటి థాట్స్ ఏం పెట్టుకోకండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే వాళ్ళు ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మీరు వెంటనే ప్రిపేర్ అయ్యి రాయడానికి అంత ఛాన్స్ ఉండదు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే మీరు ఎగ్జామ్‌కి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అందరూ ఇన్‌స్టిట్యూట్‌లకెళ్ళి కోచింగులు తీసుకొని ఎగ్జామ్‌లు అయితే రాయలేరు కదా! ఇలా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా ఎగ్జామినేషన్‌కి ముందు నుంచే ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఈరోజు చదువుదాం, రేపు చదువుదాం అని అస్సలు పెట్టుకోకండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడే స్టార్ట్ చేసేయండి. అండవర్ధనంను ప్రథమంగా నిర్వహించిన శాస్త్రవేత్త ఎవరు? మహేశ్వరి. క్రింది వాటిలో ఒక సూక్ష్మజీవిని ఉపయోగించి ఆల్కహాల్‌ను తయారు చేస్తారు. సూడోమోనాస్ పుట్టిడా. హీమోఫిల్లస్ ఇన్ఫ్లూయాజమ్ టైప్ బి రకం. సాంక్రమణను నిరోధించే వ్యాక్సిన్లు. కాంజుగేట్ పునఃసంయోజన వ్యాక్సిన్లు. బైపిడో, లాక్టోబాసిల్లస్ సమూహాల బ్యాక్టీరియాలను ముఖ్యంగా క్రింది వాటిలో దీనికోసం లేదా దేనిగా ఉపయోగిస్తారు? ఆన్సర్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. మీకు క్వశ్చన్ చదివి డైరెక్ట్‌గా ఆన్సర్ చదవడానికి కూడా అదే కారణం అండి. ఇప్పుడు నాకు లెంత్ వీడియో పెరుగుతది కాబట్టి నేను 4 ఆప్షన్స్ చదివి ఒకటి గెస్ చేయండి లేదా నేనే గెస్ చేసి ఆన్సర్ చెప్పడం అంటే మీకు టైం చాలా అంటే చాలా వేస్ట్. అలాంటి ఛానల్స్‌ని అస్సలు ఎంకరేజ్ చేయకండి. అంటే ఎందుకు డైరెక్ట్‌గా క్వెషన్ చదివి ఆన్సర్ చదివితే ఒక 2, 3 సార్లు వీడియో చూసారనుకో మీకు ఆన్సర్ అనేది ఖచ్చితంగా గుర్తుంటది. అలా 4 ఆప్షన్స్ చదివితే 4 ఆప్షన్స్ బుర్రలోకెళ్ళి ఒకటి బయటికి రావడం అంటే కష్టం గదా! సో, అలా అయితే టైం వేస్ట్ చేయకండి. డైరెక్ట్‌గా ఆన్సర్ అనేది ప్రిపేర్ అవ్వండి. లాక్టోబాసిల్లస్ బల్గారికస్ అనే సూక్ష్మజీవిని ఉపయోగించి ఈ ఆమ్లాన్ని తయారు చేస్తారు. లాక్టిక్ ఆమ్లం. కింది జతలతో పొంతన కుదరని ఒక జతను గుర్తించండి. ప్రోబయాటిక్స్ శరీరధర్మ క్రియలపైన ధనాత్మకమైన ప్రభావాన్ని చూపే ఆహారనాళ బ్యాక్టీరియా. దీనికి కరెక్ట్ కాదు. సో, అందుకని ఇది సరైన జత కాదు. పొంతన లేని జత. సో, మిగిలిన 3 కరెక్టే కాబట్టి ఒకసారి చూద్దాం. ప్రోబయాటిక్స్ ఆహారనాళంలో మామూలు ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా. ప్రోబయాటిక్స్ అనేది హెల్తీ బ్యాక్టీరియా అంట. ప్రోబయాటిక్స్ లాక్టోబాసిల్లస్ బైఫిడా బ్యాక్టీరియా సమూహాలు. ప్రోబయాటిక్స్ యాంటీబయాటిక్స్. సో, ఈ 3 కరెక్ట్. ఇది రాంగ్ కాబట్టి జీవులలో వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి? పైవన్నీ అంట బ్యాక్టీరియా లేక ఇతర సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించడం వలన, వ్యాధక్యం వల్ల, జన్యులోపాలు హానికర పదార్థాల వల్ల, అవయవాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల. బోర్డిటెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా ఈ వ్యాధిని కలుగజేస్తుంది. కోరంత దగ్గు సమస్యలను విశ్లేషించడంలో తోడ్పడే మెదడు భాగం. మస్తిష్కం. పాంటోథెనిక్ ఆమ్ల లోపం వల్ల మంటలు మండే భాగం. చేతులు. సర్ హెచ్‌జి హోప్కిన్స్ పెరుగుదలకు సంబంధించిన ఒక పదార్థం దేనిలో ఉందని కనుగొన్నారు? పాలు. వేడిమికి అతి త్వరితంగా నశించిపోయే విటమిన్.
విటమిన్ సి. వైటమిన్ అనే పేరును మొదటగా ప్రతిపాదించినది. ఫంక్. ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి అవసరమయ్యే విటమిన్. ఫోరిక్ ఆమ్లము. రక్తంలో చక్కెర స్థాయిల పెంపుదల వీటి యొక్క కణాలచే కనుగొనబడుతుంది. క్లోమాలు. క్రింది వానిలో సంక్రమణ ద్వారా కాకుండా లోపం వలన సంభవించే వ్యాధి. గాయిటర్. విటమిన్ ఇన్ఫ్లుయెంజాకు కారణమైనది. H5N1. గాయములు త్వరగా మానుటకు సాయపడు విటమిన్ ఏది? విటమిన్ సి. మలేరియా వ్యాధి నివారణకు టీకాలను కనుగొన్నవారు. ఎడ్వర్డ్ జెన్నర్. క్రింది వానిలో శరీరానికి రక్షక భటులుగా వ్యవహరించినవి. తెల్ల రక్త కణాలు. క్రింది వారిలో మశూచికి టీకాలను కనుగొన్నవారు. లూయి పాస్చర్. మన దేశంలో చేపట్టిన ఈ అంటే వ్యాధి నివారణకు కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దది. ద నేషనల్ యాంటీ మలేరియా ప్రోగ్రామ్. మన నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారము క్రింది వానిలో 9 నుండి 15 నెలల మధ్య ఇవ్వవలసిన వ్యాక్సిన్. మీజిల్స్. మెదడు యొక్క ఈ భాగం శరీర సమతుల్యతను నిర్వహిస్తుంది. హైపోథలామస్. ఆసియాలో మొదటిదైన ప్రపంచంలో రెండవదైన పెద్ద DNA బ్యాంకు ఏర్పాటు చేయబడిన నగరము. లక్నో. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.